శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మబంధులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 568వ భాగం. నిన్న చూడాల మహారాణి సాధించినటువంటి యోగ సిద్ధులన్నింటినీ గురించి వివరించినటువంటి వశిష్ఠ మహాదేవుడు రాముల వారితో కొనసాగిస్తున్నారు. రామా, ఈ రాజపత్ని అయినటువంటి చూడాల ఆ విధంగా గొప్ప సాధన చేసింది. సాధన చేసి అణిమ గరిమ మొదలైనటువంటి సిద్ధులన్నిటినీ పొందింది. ఆకాశ గమనాన్ని బాగా అందులో పట్టు పొందింది. ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ భూమండలం అంతా కూడాను సంచరించిందట. అయితే ఒక క్షణం కూడా భర్త వక్షం నుండి కానీ చిత్తం నుండి కానీ వియోగం పొందకనే ఇవన్నీ చేసిందట ఆవిడ. సకల రాజ్యాల్లోనూ సకల జగత్తుల్లోనూ ఆమె లక్ష్మిలాగా అలాగా నివసింపసాగిందట. పర్వత శ్రేణులు ఉన్నాయి కదా, శ్రేణుల మీదంతా, ఆ భూతలం మీద, ఆకాశంలోనూ ఆకాశంలో మేఘమాలలాగా సంచరించిందట ఆవిడ. అంటే ఇవన్నీ సిద్ధులే, గొప్ప యోగ సిద్ధుల్ని సంపాదించింది ఆవిడ. అర్థమైందా? ఇప్పుడు దారం ఎలాగైతే ముత్యంలో లోపల ఇప్పుడు ఒక ముత్యాల దండని దండలోకి దారాన్ని ఎలా ఎక్కిస్తామో అలాగటావే కట్టె, తృణము, రాయి, భూతలము, ఆకాశం అన్నిటిలో, వాయువు, జలం అన్నిటిలో కూడాను ఆ విధంగా ఆవిడ అలాగా ప్రవేశించిందట. అర్థమవుతుందా? మేరు పర్వతం పైనటువంటి శిఖరాలని దర్శించింది. పాలకులు ఏవైతే పాలిస్తున్న నగరాలన్నింటినీ, దిక్కులన్నింటినీ, ఆకాశంలోని అంతరాళాల్లోనూ అంతటా కూడా ఇది అది అని లేకుండా అంతా అలాగా విహరిస్తూ ఉండిపోయిందట. భూతాలతోనూ, పిశాచాలతోనూ, నాగులతోనూ, అమరులతోనూ, అసురులతోనూ, విద్యాధరులతోనూ, సిద్ధులతోనూ సంభాషణలు వ్యవహరించిందట. ఇంత చేస్తూ కూడా ప్రయత్నంతో తన భర్త శిఖిధ్వజునికి కూడాను ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి అనేక ప్రబోధాలు చేసిందట. కానీ ఈ మహానుభావుడు ఏవి గ్రహించలేకపోయాడు. ఈమె నా గృహిణి. చాలామందికి ఉండేటువంటి భావన ఇది. భార్య అంటే ఒక రకమైన చులకన భావన. ఈమె నా గృహిణి, బాల, కళల్లో ప్రావీణ్యత పొందింది, అంతవరకు ఓకే. ఒట్టి ముగ్ధ, ఏమి అమాయకురాలు, బేల అనే భావంతోనే ఉండేవాడు శిఖిధ్వజుడు. ఒక చిన్న పసి పిల్లవాడు ఎలాగైతే ఒక పరమార్థాన్ని గ్రహించలేడో అలాగా అతను ఎంత కాలమైనా సరే ఆమె చెప్పే బోధనలు ఏమీ అర్థం చేసుకోలేకపోయాడట. ఆమె కూడా ఏంటంటే ఇక ఆత్మలో విశ్రాంతి పొంది ఇక తన యొక్క యోగ సిద్ధిని ఉందే మహిమను ఇక ఆమె కూడా అతనికి చూపడం కూడా మానేసిందనమాట. వెంటనే రాముడు అడుగుతున్నాడు, మహర్షి, గొప్ప సిద్ధయోగిని ఆవిడని చెప్తున్నారు మీరు. అంత సిద్ధయోగినైనటువంటి ఆమె ప్రయత్నించినా కూడా ఆ శిఖిధ్వజుడు ఆత్మజ్ఞుడు ఎందుకు కాలేకపోయాడయ్యా? ఆ విధంగా అంత పెద్ద యోగిని ఆమె బోధిస్తేనే అతనికి ఆత్మజ్ఞానం రాకపోతే ఇక ఇతరులందరూ కూడా ఎవరైనా సరే తత్వాన్ని ఎలా తెలుసుకోగలరు అంటున్నాడు రామచంద్రుడు. దానికి వశిష్ఠుడు అంటే, రామా,
ఉపదేశ క్రమం అనేది కేవలం శాస్త్ర మర్యాదన్ని పాటించడానికే కాదయ్యా. అర్థమైందా? ఉపదేశం అనేది కేవలం శాస్త్ర మర్యాదను పాటించడానికే ఉపదేశం చేస్తారు. అయితే జ్ఞాన ప్రాప్తికి ముఖ్య కారణం ఏదంటే శిష్యుని యొక్క ప్రజ్ఞ, ఆ గ్రహించేటువంటి మనకు కూడా ఉంటున్న కమ్యూనికేషన్లో అర్థమైందా? కమ్యూనికేట్ చేసేవాడు, కమ్యూనికేషన్ తీసుకునేవాడు, కమ్యూనికేషన్ ప్రాసెస్, ఈ మూడు ఉంటాయి కమ్యూనికేషన్లో. శిష్యుని యొక్క ప్రజ్ఞ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది గ్రహించడంలో. చదువుల వల్ల ఏదో పుణ్యకార్యాల వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది అనుకుంటున్నామేమో రామా, రానే రాదు. ఎలాగైతే ఒక పాము మాత్రమే పాము జాడను ఎలా తెలుసుకుంటుందో ఆత్మ మాత్రమే ఆత్మను తెలుసుకోగలదు అంటాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అర్థమవుతుందా? ఆత్మ మాత్రమే ఆత్మనంటే ఏంది? ఆత్మజ్ఞానం. నేను ఏకరూపమైనటువంటి సర్వశక్తి సర్వజ్ఞుణ్ణి సర్వశక్తివంతమైనటువంటి ఆత్మస్వరూపం నేను అనుకున్నవాడు మాత్రమే ఇంకొక ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోగలడు. అంతేగాని ఆత్మజ్ఞానం లేనివాడు, ఆత్మజ్ఞానం కలవాడు ఎంత బోధించినా లేనివానికి అది అర్థం కాదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అయితే వెంటనే శ్రీరాముడు మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నారు. మునీంద్ర, ఇలా అయితే ఈ జగత్తులో గురూపదేశం అనేటువంటి విధానం ఆత్మజ్ఞానానికి కారణం ఎట్లా అవుతుందయ్యా అంటాడు. గురూపదేశం వల్ల ఏం ఉపయోగం? గురువు ఉపదేశిస్తాడు, శిష్యుడు గ్రహిస్తాడు అనే దానికి అర్థమే లేదు కదా అంటున్నాడు ఇక్కడ రాముల వారు. దానికి వశిష్ఠుడు, రామా నీకు ఒక చిన్న దృష్టాంతం చెప్తా విను. వింధ్య పర్వతం సమీపంలో, అటవీ సమీపంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. అతడు పాపము ఆ అడవిలో దారంట పోతూ ఉండగా అతని చేతిలో ఏదో గవ్వలు ఎత్తుకుపోతున్నాడు. గవ్వలు, ఒక గవ్వ గడ్డిలో పడిపోయిందట. అతని గుడ్డి గవ్వ. అతడు పాపము ఆ గవ్వని వెతుక్కుంటూ ఉన్నాడు, ప్రయత్నిస్తూ ఉన్నాడు, దాన్ని వెతుకుతూ ఉన్నాడు. దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ఎంతకీ ఆ గవ్వ కనపడలేదనమాట. అయితే వీడు ప్రయత్నాన్ని వదలకుండా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వెతుకుతూనే ఉన్నాడనమాట. ఇలా వెతుకుతూ ఉండేటువంటి సందర్భంలో అతనికి మంచి చింతామణి దొరికిందట. వెతికింది దేని కొరకు? గవ్వ కోసం వెతికాడు. అది చాలా అల్పమైనది, విలువలేని దానికోసం అన్వేషణ చేస్తూ ఉంటే అతనికి విలువైనటువంటి రత్నం దొరికిందట. ఎందుకు చెప్తున్నాడు ఏంటంటే వశిష్ఠుడు, ఇప్పుడు ఈ అన్వేషణ నీవు అర్థమైందా? ఇప్పుడు నువ్వు శ్రవణం చేస్తున్నావు, నా ఉపదేశాన్ని శ్రవణం చేయడం కోసము నువ్వు సాగిస్తున్నావు ఈ అన్వేషణని అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ప్రయత్నంతో నీవు కనుక ఈ శ్రవణంలోనే గడుపుతూ ఉన్నావు. నువ్వు ఇలా శ్రవణం చేయగా ఇది మననం కూడా నీవు ఈ శ్రవణం తర్వాత మననం కూడా చేస్తావు. ఈ రెండు కూడాను నా ముఖంగానే, గురుముఖంగానే నీవు చేయొచ్చు, శ్రవణము మననము. కానీ నిధిధ్యాసన అనేది గురువుగారు నీ కోసం చేయరు, నేను నీ కోసం నిధిధ్యాసన చేయను. శ్రవణ మననాలు నువ్వు చేయొచ్చు, కానీ నిధిధ్యాసన నేను నీ బదులు నేను నిధిధ్యాసన చేయను. ఏంటి నిధిధ్యాసన అంటే? విజాతీయ భావాలన్నింటినీ సజాతీయ భావాల్లోకి లైన్ చేసుకుంటూ ఉండడం. ఏంటి విజాతీయ భావాలు? విశేషాలన్నింటినీ అది ఫలానా ఇది ఫలానా అనే భావాలన్నింటినీ అంతా సచ్చిత్తులే, అందులో ఉన్నదంతా సచ్చిత్తులే అనేటువంటి సజాతీయమైనటువంటి ఆ భావన పరంపరని అలాగా కొనసాగించడమే ఏంటి నిధిధ్యాసన. కనిపించే ప్రతిదీ సర్వము అది చైతన్యమే, సర్వము అది సచ్చిత్తులే, ఉన్నదంతా సచ్చిదానంద పరమాత్మే అంతా ఉన్నది. ఈ కనిపించే ఫలానాలని ఏవి కావు అనేటువంటి అదే భావనలో లైన్ చేసుకుంటూ ఉండడమే అంటే బ్రహ్మాకార, సర్వము బ్రహ్మమే, బ్రహ్మాకార వృత్తితోనే ఉండడం.
పూర్తిగా బ్రహ్మాకార వృత్తి అంటే మనసు పూర్తిగా బ్రహ్మాకారం అయిపోవడం బ్రహ్మాకార వృత్తి. నిరంతరం దాంట్లోనే ఉండిపోవడమే బ్రహ్మాకార వృత్తిలో ఉండడం అనమాట. అది నిధిధ్యాసన. అర్థమైందా? దృష్టి అటు ఇటు చెదరకుండా ఉండాలి. దృష్టి చెదరరాదు. గురూపదేశం గవ కోసం వెతకడం లాంటిది. ఇక్కడ ఎందుకు చెప్పాడు ఆ దృష్టాంతం అంటే, ఈ గురూపదేశం అనేది గవ కోసం వెతకడం లాంటిది. ఆ గురూపదేశం నువ్వు వెతికితే బాగా దాని మీద వెతకంగా ఉపదేశంలో శ్రవణ మన్నాలు చేయంగా నువ్వేం చేస్తావు? నిధిధ్యాస రత్నాన్ని పొందుతావు. నిధిధ్యాసనం అనే రత్నాన్ని పొందుతావు అని ఆ ధర్మ సూక్ష్మాన్ని, ఆ తత్వ సూక్ష్మాన్ని చెప్తూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందాయ ప్రభవం. శాంతి.